వందనాలండి. ఈరోజు జూన్ 29. దేవుని రాజ్య వీరునిగా పేతురుని చూద్దాం. లూకా 5:10లో యేసు ప్రభు పేతురుతో చెప్తున్నాడు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. యేసు ప్రభు ఒక సామాన్య పరిపక్వత లేని వ్యక్తిని ఎన్నుకొని అతన్ని ఎలాగా దేవుని రాజ్యం కొరకు ధైర్యంగా సాక్ష్యం చెప్పేవాడిగా మార్చగలడో పేతురు జీవితం ద్వారా చూపెడుతూ ఉన్నాడు. అందుకే అతన్ని దేవుని రాజ్య వీరునిగా ప్రస్తావిస్తూ ఉన్నాం. లోపాలు లేని వ్యక్తిగా పేతురు చిత్రీకరించబడటం లేదు, కానీ కృపా, పునరుద్ధరణ, ధైర్యము మరియు ఆత్మీయ ఎదుగుదల పొంది రూపాంతరం పొందిన వ్యక్తిగా ఈ వీరుడు చూపించబడ్డాడు. పేతురు పరిశుద్ధాత్మ శక్తి పొంది క్రీస్తు కొరకు పనిచేశాడు. పేతురు ఒక విద్యాధికుడు, పరిపాలకుడు, మత పెద్ద కాదు, కానీ కేవలము ఒక జాలరి అయినా కూడా దేవుడు అతన్ని పిలిచి వెంబడించమని చెప్పి అతన్ని మనుషులను పట్టి జాలర్లుగా చేస్తాను అన్నాడు. మత్తయి 16:18-19లో యేసయ్య పేతురు కొరకు ఒక ప్రత్యక్షత బాధ్యత ఇచ్చాడు. సమర్పించుకున్న వారి జీవితాల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కడతాడు అని దేవుడు ఈ వీరుని ద్వారా చెప్పాడు. పెంతెకొస్తు తర్వాత పేతురు శక్తివంతమైన బోధకునిగా తన బోధలను క్రీస్తు, పశ్చాత్తాపము, రక్షణ విశ్వసించే వారికి వస్తాయనే అంశంను కేంద్రంగా బోధిస్తూ వచ్చాడు. తన అపజయాలలో బందీగా ఉండిపోకుండా అతన్ని దేవుని రాజ్య వీరునిగా తయారయ్యాడు అని అనుకోవచ్చు. గొప్పలు చెప్పుకున్నప్పుడు, భయపడినప్పుడు, అనుమానించినప్పుడు, యేసయ్య తెలియదని బొంకినప్పుడు తొట్టిల్లాడు, కానీ అపజయంలోనే ఉండిపోలేదు. యేసుప్రభు యొద్దకు తిరిగి వచ్చి పునరుద్ధరించబడ్డాడు. దేవుని రాజ్యంలో ఉండాలంటే అతన్ని మాదిరిగా తీసుకోవచ్చు. అద్భుతమైన సంపూర్ణ ప్రదర్శన కాదు, కానీ విశ్వాస్యతతో పశ్చాత్తాపడి విధేయత చూపుట కావాలి. పేతురును రాజ్యవీరునిగా పిలుచుటకు కారణాలు చూస్తే, ప్రభువు సాధారణ వ్యక్తులను తన రాజ్య పరిచర్యకు పిలుస్తాడు అని చూపాడు. అపజయము దేవుని పిలుపును రద్దు చేయదు అని పేతురు ద్వారా తెలుసుకోవచ్చు. మన సొంత తలాంతులతో కాదు, కానీ దేవునితో కలిసి ఉంటే ధైర్యం వస్తుందని పేతురు ద్వారా తెలుసుకోవచ్చు. భయము ధైర్యంగాను, బలహీనత సాక్ష్యంగాను పరిశుద్ధాత్మ మారుస్తాడు అని పేతురు జీవితం చెబుతుంది. ఈయన జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, యేసు ప్రభువును తగ్గింపుతో వెంబడించాలి. తప్పు సరిచేసుకున్నట్టుకు అనుమతి ఇచ్చినప్పుడు మన జీవితము సరైన మార్గంలో వెళ్తుంది. అంటే మనము అనుమతించాలి దేవుణ్ణి, మమ్మల్ని సరైన మార్గంలో పెట్టు అని. అపజయం తర్వాత తిరిగి ప్రభు యొద్దకు రావాలి. పరిశుద్ధాత్మ శక్తితో వచ్చిన ధైర్యంతో జీవించాలి. పునరుద్ధరింపబడిన విశ్వాసంతో ఇతరులకు సేవ చేయాలి. పేతురు కాపరి హృదయాన్ని పొందుకున్నాడు. ప్రార్థించుకున్నాం. దయమేడ స్తోత్రం ప్రభా. పేతురు లాంటి వాళ్ళ మేమేం తండ్రి, ఇంకా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాం, కానీ మీరు మమ్మల్ని దయతలిచి మాపై కృప చూపించి మమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి పేతురులాగా ముందుకు సాగేదానికి, కమిటెడ్గా ఉండేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.